ప్రకాశం జిల్లాలో చైతన్య నవోదయ స్కూళ్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి కేసును నీరుగార్చే ప్రయత్నం సింగరాయకొండ పోలీసులు చేస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. తమ బిడ్డ మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ దీక్షకు దిగారు. ఓ తల్లి కడుపు కోతను అర్థం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు నిరసన విరమించబోమని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్మోహన్ రావు అందిస్తారు. సింగరాయకొండ నవోదయ స్కూల్లో విద్యార్థి మృతి చేసిన కేసులో వాళ్ళకి న్యాయం చేయట్లేదు అని విద్యార్థి తల్లిదండ్రులు అయితే రోడ్డు మీద పనుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా. బాబు చెప్పండి అమ్మా, మీ బాబుకి న్యాయం జరగాలి మీరు ఏం కోరుకుంటున్నారు? సార్ నాకేం వద్దు సార్, వాళ్ళ నలుగురిని నా ముందుకు తీసుకురండి సార్. ముందు సీఎం సార్, పవన్ కళ్యాణ్ సార్ నా ముందుకు రండి. వాళ్ళని నా ముందు అడగండి ఎందుకు నా కొడుకుని చంపేశారు. 3 నిమిషాలు చంపేశారు సార్. 3 నిమిషాల ఫుటేజ్ లేదు సార్. 3 నిమిషాల ఫుటేజ్ లేదు, దాంకున్నారు. లేదు ఫుటేజ్ 3 నిమిషాలు. 5-8 దాకా నాతో మాట్లాడా. 5-11కి చంపేసి పైనుంచి కింద తీసుకొచ్చేసారు సార్. సీసీ కెమెరా విజువల్స్ మీరు చూసారా? చూసాం సార్, ఉంది. పోలీసులు అవి కూడా తీసేసుకున్నారు సార్. 3 నిమిషాల ఫుటేజ్ మాత్రం మా కాళ్ళు లేదు, మొత్తం ఉంది. 5-8 నిమిషాల దాకా బాబు అందరితో ఆడుకున్నాడు. సైకిల్ తొక్కాడు, అందరితో ఇలా గంటతో ఆడుకున్నాడు సార్. 5-8 నిమిషాల దాకా నాతో మాట్లాడాడు. 5-11కి చంపేసి పైనుంచి, అప్పటికి 5-11కి ముగ్గురు పైకి వెళ్తూ ఉన్నారు, కిందికి బాత్రూంలో చుట్టేసి ఒక మూలను కూర్చోబెట్టారు సార్. బాబు మీతో ఏం మాట్లాడాడమ్మా చివరిసారిగా? ఎప్పుడు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు? 4:50కి ఫోన్ చేశాడు సార్. 4:50 ఫోన్ చేసి రోజులాగే మాట్లాడాడు సార్. స్పెషల్గా అంటే ఏం అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా, అన్నం తిన్నావమ్మా అన్న. తిన్నాను తల్లి, నువ్వు తిన్నావా అమ్మా? తిన్నానమ్మా. ఏం తిన్నావు తల్లి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని 2 ఎగ్స్ తిన్నానమ్మా అన్నాడు సార్. ఐ లవ్ యూ అమ్మా అన్నాడు. రోజు చెప్తాడు ఐ లవ్ యూ అమ్మా అంటే ఐ లవ్ యూ టూ తల్లి. ఇబ్బందులు ఉన్నాయని చెప్పాడు స్కూల్, ఏమైనా ఎలాంటి ఇబ్బందులు? బాబ్జీ, వార్డెన్ బాబ్జీ నాకు ఫోన్ ఇట్లేదమ్మా. నేను ఫోన్ అడిగితే నన్ను అరుస్తున్నాడు, కొట్టడానికి వస్తున్నాడమ్మా. లాస్ట్ సార్ బాబ్జీ ఫోన్తోనే చేశాడు. 3 నిమిషాల 3 సెకండ్లు మాట్లాడాడు. 3 నిమిషాల 3 సెకండ్లు మాట్లాడి బాబ్జీ ఇప్పుడు కాదు ముందే చెప్పాడు, వీళ్ళు చెయ్యరు, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు సార్, వీళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు. నాకు తెలుసు 1 కోటి రూపాయలు ఇచ్చారంట ఎస్ఐకి. 1 కోటి రూపాయలు ఇంకా మాకు చేస్తారు సార్, వీళ్ళు చెయ్యరు. మమ్మల్ని కూడా చంపేస్తారు కావాలంటే. ఎస్ఐ వాళ్ళు డబ్బులు మమ్మల్ని కూడా చంపేస్తారు అంతే సార్. వాళ్ళు వచ్చి సార్ పవన్ కళ్యాణ్ సార్, సీఎం సార్ మీరే సార్, ఇంకా మాకు మీరు రాకపోతే వీళ్ళు మాకు ఏం చెయ్యరు సార్, మమ్మల్ని కూడా చంపేస్తారు సార్. అంతే, ఇంకేం వద్దు సార్. ఇది ఇక్కడ బాబుకు మృతి గల వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని, వాళ్ళకి న్యాయం జరగాలని, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగకుండా పోలీసులు అయితే ఆ స్కూల్ యాజమాన్యం దగ్గర డబ్బులు లంచాలు పుచ్చుకొని మా కేసును మాఫీ చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు ఏమాత్రం దేనికి వెనకట్లేదు, మాకు న్యాయం చేయకుండా మాకు ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు బాలుడి తల్లి. అయితే ఇక్కడ మీరు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? అసలు మా బాబుకు జరిగినట్టు ఇంకొకరికి ఎవరికి అన్యాయం జరగకూడదు. మా బాబు జరిగినట్టు ఇంకొకరికి నష్టపోయిన వాళ్ళు బాధపడేది. అందుకని ఆ యాజమాన్యం ఎమ్మటి అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపించి ఆ స్కూలు మూతపడేటట్టు చేయాలండి. మేము సిఐ గారిని, ఎస్ఐ గారిని నిన్నటి నుంచి బతులాడుతున్నాము, వాళ్ళని అరెస్ట్ చేయండి సార్ అని. మేము అరెస్ట్ చేయము అంటున్నారు వాళ్ళు. వాళ్ళ మీద కేసు బుక్ చేశారా? కేసు బుక్ చేశాం సార్, మేము కేసు రాసి ఇచ్చాము. వాళ్ళ మీద ఎంతో బతిమిలాడి అడుగుతున్నాం సార్. మా బాబుకు జరిగిన అన్యాయానికి 5 గంటల 8 నిమిషాల దాకా వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాడు. 5 నిమిషాల 11 నిమిషాలు బాబుని చంపేశారు సార్. మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది సార్, తీసాం మేము. అది ఎంత అన్యాయం సార్. ఎస్ఐసిఐ అసలు స్పందించట్లేదు సార్. మాకు ఎస్ఐసిఐ గారిని అడిగితే మీ ఇష్టం వచ్చిన కాడికి చెప్పుకోండి, మేము అరెస్ట్ చేయమంటున్నారు సార్. మాకు న్యాయం చేయండి సార్ అని బతిమిలాడి కోరుకుంటా ఉన్నాం సార్. ఇది ఇక్కడ పరిస్థితి. బాలుడు మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి తక్షణమే శిక్షించాలని, అదేవిధంగా వాళ్ళకి ఉరిశిక్ష కాదు, మామూలు జీవితాంతం వాళ్ళు ఉన్నంతకాలం జైల్లో శిక్ష అనిపించేలాగా
కేసులు బుక్ చేసి తక్షణం న్యాయం చేయాలని ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ కరువు చేసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. నీరు గార్చకుండా ఈ కేసును బుక్ చేసి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని ఆ స్కూల్ని మూసివేయించాలని కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ నిరంజన్తో రామ్మోహన్ రావు, ఒంగోలు.